ప్రేమించింది, ప్రియుడితో భవిష్యత్తు బంగారంగా ఉంటుందని ఊహించుకుంది, తనను తాను ప్రియుడికి అర్పించుకుంది. ఈ క్రమంలో గర్భవతిగా మారింది ఆ మైనర్ బాలిక. అంతే, ఆ సమయంలో ప్రియుడు ట్విస్ట్ ఇచ్చాడు, పెళ్లికి నిరాకరించాడు. ఊహించని మలుపుతో పోలీస్ కేసు కోసం ప్రయత్నిస్తే అది వర్కౌట్ కాలేదు. ఏం చేయలేని పరిస్థితిలో వాటర్ ట్యాంక్ ఎక్కింది. ప్రేమించిన వాడు ముఖం చాటేశాడు, పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే కాదు పొమ్మన్నారు. మనోవేదనకు గురైన ఆ బాలిక న్యాయం కోసం ఏకంగా వాటర్ ట్యాంక్ ఎక్కింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఎర్రపాలెం భీమవరంలో జరిగింది. దళిత కాలనీకి చెందిన మైనర్ బాలిక అదే గ్రామానికి చెందిన జలమయ్య అనే యువకుణ్ణి ప్రేమించింది. తాను కూడా ప్రేమిస్తున్నానని చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి నిరాకరిస్తూ ముఖం చాటేస్తున్నాడు. పలుమార్లు అడిగి విసిగి వేసారిన బాధితురాలు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు కనికరించలేదు. కేసు నమోదు చేయకుండా 5 రోజుల పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారు. అంతేకాదు, నువ్వు గర్భవతివని మాకెట్లా తెలుస్తుందంటూ ప్రశ్నించారు. ఆస్పత్రిలో సర్టిఫికెట్ తీసుకురావాలని చెప్పారు. చేసేదేమీ లేక బాధితురాలు బంధువులతో కలిసి ఆస్పత్రికి వెళ్లి తాను గర్భవతినేనని నిర్ధారణ సర్టిఫికెట్ తెచ్చిచ్చింది. అప్పటికీ కేసు నమోదు చేయని పోలీసులు నువ్వు మైనర్వి కావంటూ మరో మెలుగు పెట్టారు. దీంతో తన ఫిర్యాదుకు ఆధార్ కార్డును జత చేసింది బాధితురాలు. అయినా పోలీసులు కనికరించలేదు, కేసు నమోదు చెయ్యలేదు. ఆ తరువాత బాధితురాలి బంధువులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ముల్లంగి జవలయ్య నన్ను లవ్ చేసిండు, నన్ను ప్రేమించానని చెప్పిండు. మా ఇద్దరికి 2 సంవత్సరాలు బట్టి ఎఫ్ఐఆర్ ఉంది. కడుపు వచ్చింది, దాన్ని తీపియటానికి ఎన్నో ప్రయత్నాలు చేసిండు. విజయవాడ తీసుకెళ్లి రూమ్లో ఉంచి నర్సుతోని నన్ను ట్రీట్మెంట్ చేయించి నొప్పులకు తట్టుకోలేక నేను మా వాళ్ళకి ఫోన్ చేసుకున్నాను పెళ్లి. నేను పోలీస్ స్టేషన్కి వచ్చా. ఎన్ని చేసినా పోలీసులు యువకుడిపై కేసు పెట్టేందుకు ససిమీర అనడంతో తనకు గత్యంతరం లేక బాధితురాలు పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కింది. ఆత్మహత్య యత్నం చేసుకోబోయింది. అప్పుడు దిగొచ్చారు పోలీసులు. ఆమె సోదరుడితో పాటు వెళ్లి ఆమెను రక్షించి ఆత్మహత్య ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. చివరకు యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.